ఇప్పుడు అక్కడ ప్రాజెక్టుల నిర్మాణము వాటి మీద మా సంపత్ కుమార్ చేసిన దీక్షలు మీకు అన్నీ తెలుసు కదా. మనం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాం ప్రాజెక్ట్ వైస్. అండ్ ఏవైతే నదీ జలాలు ఉన్నాయో నదీ జలాల వారిగా ప్రాజెక్టుల వారిగా సమీక్షలు చేసుకొని అత్యవసరం ఏమున్నాయి, అందుకే ABC 3 కేటగిరీల కింద ఆన్గోయింగ్ ప్రాజెక్టులను డివిజన్ చేస్తున్నాం. ఏ కేటగిరీ కింద 6 నెలలు కష్టపడితే పూర్తయి ఆయకట్టు వచ్చే వాటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని వార్ఫుట్లో కంప్లీట్ చేయడానికి నిధులు కూడా గ్రీన్ ఛానల్లో కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తే తప్ప వాళ్ళు పనిచేయరు. సో ఏ కేటగిరీని ఒక రకంగా, బి కేటగిరీని ఎంత పీరియడ్లో మనం కంప్లీట్ చేస్తాం, ఎన్ని నిధులు అవసరం అనేది బి కేటగిరీ కింద. కొన్ని అక్కర్లేని టెండర్లు కమిషన్ల కోసం కేసీఆర్ పిలిచాడు. అవి ఇప్పుడు పిలిచినా 2 ఏళ్ల తర్వాత పిలిచినా వచ్చే నష్టము లేదు లాభము లేదు. కాబట్టి సి కేటగిరీ ఉన్న వాటిని కొంతకాలం వాయిదా వేసుకుంటే ఎట్లుంటుంది అనేది ABC కేటగిరీ కింద ప్రాజెక్టులను డివిజన్ చేసి వాటి ప్రకారము మేము అంటే ఒక వర్కింగ్ ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకున్నాం. తొందరలోనే వాటన్నిటిని కూడా మీకు చెప్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే కేంద్రం అని కాదు, చట్టపరంగా ఎక్కడెక్కడ చేయాలనో అక్కడక్కడ ప్లాట్ఫామ్లలో తప్పకుండా పోరాటం చేస్తాం. ఆయకట్టుకు రాలేదబ్బా, రిజర్వాయర్లు కట్టిండ్రు, ఆయన ఫామ్ హౌస్కి వచ్చినాయి. రంగనాయక సాగర్ వదిలితే ఏడుకోతాయి, ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతాయి ఫస్ట్. సెకండ్ థింగ్, ఆయన డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ వేయకుండా ఆయకట్టుకు నీళ్లు రావు. నీకు అర్థమైంది కదా. అది ఇరిగేషన్లో డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ పూర్తి చేయకుండా ఆయకట్టు రాదు. ఈరోజు వాళ్ళు చెప్తున్న అధికారిక లెక్కలే మేము చెప్తున్నాము. ఇక అన్ని దొంగలు ఎత్తుకొని పోయారు కదా, అందుకే కదా గజ దొంగలు అని తండ్రి కొడుకులను మామ అల్లులు అని చెప్పేది. అంటే తెలంగాణ లంకె బిందెల్లాగా ఉండే ఆ లంకె బిందెలను దొంగతనం చేసి మట్టి కుండలు తీసుకొచ్చి పెట్టారు తండ్రి కొడుకులు కలిసి. అది ఇక్కడ జరిగింది. సార్ ఎవరిదా వాదన? అప్పుడు కంబైన్డ్ స్టేట్లో జీవో ఎందుకు ఉంటుంది, ప్రాజెక్టులు ఎందుకు ఉంటాయి? ఏమని ఇచ్చిండ్రు అని ఎవరన్నారు? ఇక్కడ సెటిల్మెంట్ అయిన ఒప్పందం కాగితం ఉంది, దీంట్లో నువ్వు చెప్పింది ఉందా? ఆ జీవో ప్రకారమే మేము ఒప్పందం చేసుకుందామని. ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా 2015 మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. నీ పేరు ఏం పేరు? ఏ పత్రిక? అది సంగతి. ఇక అదొక్కటి చాలు, ఇక నీకేం సమాధానం చెప్పాలి అనేది. ఇప్పుడు ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నాయనే రవికుమార్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. వచ్చినోడు కూడా గదే పని చేయనీకొస్తే ఇక ఆయన ఎందుకు రవికుమార్? పాపం ఇప్పుడు నేను అదే చెప్పిన, మేనేజ్మెంట్ని బట్టి మన వాదన ఉంటుందని. సో నేను నీకు క్లియర్గా చెప్తున్నా, అడాక్ బేసిస్ మీద 1 సంవత్సరానికి పెట్టింది, ప్రతి సంవత్సరం కొనసాగించారు. 2019కి వచ్చే కలిగి ప్రతి సంవత్సరం 7 వస్తుంది సార్. ఇక దీన్ని ట్రిబ్యునల్ కేటాయించే వరకు ఇట్లనే ఉందాం పోసారి అని అన్నాడు ఆయన. మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి, మీరు చెప్పింది బాగుంది, తప్పకుండా వాటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా మా ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది. మీరు ఇచ్చే సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తాం. సార్
ఇప్పుడు నేను చెప్పేది అదే, కేంద్ర ప్రభుత్వం బాధ్యత పిలుస్తుంది, పిలిచిన తర్వాత మనం వెళ్ళి ఏం వాదన వినిపిస్తున్నాం వాళ్ళు అవే మీటింగ్ మినిట్స్ చేయాలా. వాళ్ళు కూడా వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళ పెత్తనం కర్రపెత్తనం చేయడానికి స్వాధీనం చేసుకుందాం అనుకుంటారు, కానీ మనం లేవనెత్తుతున్న సమస్యల్ని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, వాటిని పరిష్కరించాలనుకుంటలేరు. ఇప్పటి దగ్గర నేను చెప్పిందంతా అదే. వాళ్ళు మీటింగ్లకు వెళ్ళాల్సిందే. ఇన్నేళ్ళు కేసీఆర్ మీటింగ్లకు పోకపోవడం వల్ల వాళ్ళు కొట్టుకుపోవాల్సినంత కొట్టుకుపోయారు. ఇప్పటి నుంచి ఏ మీటింగ్ పిలిచినా మేము వెళ్తాం, తెలంగాణ తరఫున బలమైన వాదన వినిపిస్తాం, తెలంగాణ హక్కులను కాపాడతాం. ఇది ఇంకా మా పాలసీ. థ్యాంక్ యూ. Sir, why are you not, sir, నీ సూచన కూడా పరిగణలోకి తీసుకుంటాం. sir.